జేవీఎంసీ సమావేశాలు ఏకపక్షంగా నిర్వహించుకుంటున్నారని జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజు ఆరోపించారు. మేయర్ ప్రతిపాదించిన బడ్జెట్ను జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోందని విమర్శించారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్లో వైసీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులకే నిధులు కేటాయించి ప్రతిపక్షాలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన మీరు అందరికీ తెలిసే ఉంటుంది. మరి ప్రత్యేకించి ఏదైతే కౌన్సిల్లో బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టింది మేము జనసేన పార్టీ నుండి తీవ్రంగా దాన్ని మేము ఖండిస్తూ మేము ఎట్టి పరిస్థితులు ఆమోదం ఇవ్వట్లేదు, ఆమోదపరచలేదని మేము చెప్పడం జరిగింది. అలాగనే మరి మేయర్ గారు ఏకపక్ష నిర్ణయం తీసుకొని దాన్ని ఆమోదం పొందినట్టుగా ఆమె ప్రచారం చేసుకొని ఆమె పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అయితే ఇవాళ ఈ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ ఏదైతే ఉందో అది పూర్తిగా ఒక షాడో మేయర్ చేతిలోకి వెళ్ళిపోయి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి ఇవాళ ఏంటంటే ఎక్కడైతే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, ఎక్కడైతే వాళ్ళకి ఆదాయం బాగా ఉందో ఆ చోట్లే అభివృద్ధి చేస్తున్నారు తప్పితే అన్ని వార్డులు ఎక్కడ అభివృద్ధి చేయట్లేదు. మరీ ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి జనసేన కార్పొరేటర్లకి అసలు ఎక్కడ అవకాశం కల్పించట్లేదు. మేము అడగడం తాలూకా అరణ్యరోధన అయిపోతుంది తప్పితే ఎక్కడ ఏ కార్యక్రమం కూడా జరగట్లేదని మేము తెలియజేశాం. అలాగనే మరీ ముఖ్యంగా మరి నేను ప్రతిసారి కూడా ఆమెకి నేను గత కౌన్సిల్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. మరి అనేక సందర్భాల్లో మనం కౌన్సిల్లో తీర్మానాలు చేస్తున్నటువంటి అనేక అంశాల్లో మరి వేలాది కోట్ల రూపాయలు మనం తీర్మానం చేస్తున్నాం. మరి తీర్మానం చేసిన తర్వాత ఆ వర్కులు జరుగుతున్నాయా లేదా, జరిగితే ఏ స్టేజ్లు ఉన్నాయి, అసలు ఎందుకు ఆగుతున్నాయి, లేకపోతే ఆగడానికి కారణం ఏంటి, లేకపోతే కొన్ని చోట్ల ఎందుకు డెవలప్ అవుతుంది. మరి అలాగనే మరి చూసారు, మీ అందరికీ తెలుసు మేయర్ గారు కూడా మాతో పాటు సమానంగా కార్పొరేటర్గా గెలిచారు. కానీ ఆమె వాటిలో మరి వందలాది కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి. మరి మిగతా చోట్ల జరగటం లేదు. ప్రతి చోట కూడా ఈ ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నిటికైనా ముఖ్యంగా మేము ప్రారంభంలోనే మేము స్టార్ట్ చేసింది ఏంటంటే ఇవాళ పారిశుద్ధ కార్మికులు రోడ్లు ఎక్కి పాపం వాళ్ళు తినడానికి తిండి లేక మరి తాగడానికి నీరు లేక నడి రోడ్డు మీద చలిలో ఉంటూ వాళ్ళ తాలూకు బాధలు చూసి మేము చెల్లించిపోయి మేమేమో దాని మీద ప్రశ్నించాం. ఏమని మేమేంటి దాని మీద ఏదైనా సరే మేము ముఖ్యంగా మాట్లాడి ముందుగా వాళ్ళ తాలూకు సమస్యను పరిష్కరించండి అంటే ఆమె చెప్తున్న మాట ఏంటంటే ముందు బడ్జెట్ని ఆమోదించండి అప్పుడు మాట్లాడదాం అన్న. అంటే బడ్జెట్ ఆమోదిస్తేనే ఆమె దాని గురించి మాట్లాడతారట. అంటే ఇవాళ ఆవిడ పరిస్థితి ఎలాగైపోయిందంటే ఏకపక్ష నిర్ణయం తీసుకొని ఆమె చెప్పింది మేము వినాలి అన్న రీతికి వెళ్ళిపోయి సరే అవినీతి ఎక్కడ చూసినా సరే దారుణం ఎక్కడ చూసినా సరే ఊరిక దాచుకోవడం అయిపోతుంది. ఇవాళ ఈ కార్పొరేషన్ పూర్తిగా కబ్జా కోర్ల చేతులకు వెళ్ళిపోయింది. మరి నాదేమో 32వ వార్డులో మరి 22 అక్టోబర్ 4వ తారీఖు కౌన్సిల్ మీటింగ్లో 82 లక్షల రూపాయలతో అల్లిపురం 32వ వార్డు చలవతోటలో ఒక కళ్యాణ మండపం కట్టడానికి ఏమో ఆమోదిస్తే ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటి వరకు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు, అడిగితే చేయడం లేదు. నిన్న బడ్జెట్ అనేది అది ఒక అంకెల గారడనే చెప్పొచ్చు. ఎందుకంటే బడ్జెట్ విషయంలో ఏం జరిగిందంటే ఆ బడ్జెట్ కూడా మొత్తం వాళ్ళు దోచుకోవడానికి మాత్రమే ఈ బడ్జెట్ అండి. ఎక్కడైనా మీరు వార్డుల్లో చూస్తే ఏ వార్డు కూడా డెవలప్ అవ్వలేని దుస్థితిలో ఉంది. నిన్న మేయర్ గారు అన్నారు 1,50,00,000 వరకు అందరికీ కంప్లీట్ చేస్తాము అని చెప్తుంది ఆవిడ, గర్వంగా చెప్తుంది. కానీ చాలా వార్డుల్లో ఈవెన్ నా వార్డులో 60 లక్షలకే వర్క్ పరిమితం అయిపోయి ఇప్పటికొచ్చి అసలు ఎక్కడ కూడా పనులు చేయలేదు. సిఈ గారికి ఎన్నిసార్లు లెటర్ హెడ్స్ ఇచ్చినా కూడా ఇప్పటికీ మా పనులు అయితే అవ్వలేదు. ఆ పనుల కోసం నిన్న మా కందుల నాగరాజు గారు అడిగినందుకు వార్డు అభివృద్ధి చేయలేదని అడిగినందుకు ఆవిడ సస్పెండ్ చేయడం జరిగింది. ఆ విషయంలో మా పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ బడ్జెట్ని కూడా మేము ఆమోదించడానికి ఇష్టపడలే. ఎందుకంటే ఒక బడ్జెట్ని ఆమోదించినప్పుడు కంపల్సరీ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి, అంటే ఆ ఇయర్లో ఎన్ని నెలలు అయితే అన్ని నెలలకి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అకౌంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. నాగరాజు గారికి మాట్లాడడానికి మైక్ ఇవ్వట్లేదని నేను వెళ్ళి అడిగితే డిప్యూటీ మేయర్, ఫ్లోర్ లీడర్, అలాగే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అందరు కూడా నా మీద దాడి చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఏదో విధంగా వాళ్ళు అంచివేయాలి, వాళ్ళ మాట ప్రజల దాకా వెళ్ళకూడదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. తొందరలో దీనికి ప్రజలు కూడా చర్మగీతం పాడి వాళ్ళకి సరైన బుద్ధి చెప్తారని చెప్పి